Kiran Vegreddy. Welcome back to Prelims playlist. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే ఫైన్. ఇంతకుముందు చాలామంది అడుగుతున్నట్టు క్రెడెన్షియల్స్ ఐ హ్యావ్ క్లియర్డ్ 3 సార్లు నేను మీ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ నేనైతే క్వాలిఫై అయ్యాను. సో ఫైన్, మన ట్రిక్స్ ఆల్రెడీ ప్లేలిస్ట్ పెడుతున్నాం, అది ఇంకా ఇంకొన్ని ట్రిక్స్ ఉన్నాయి, అవి మీకు అప్లోడ్ చేస్తాను. సో దీంతోపాటు ఇప్పుడు లైక్ ఐ హ్యావ్ విత్ మై ఫ్రెండ్ శ్రీనాథ్తో కలిసి వీ విల్ బీ గోయింగ్ ఫ్రమ్ 2015 టు 1998. శ్రీనాథ్కి ప్రస్తుతానికి ప్రస్తుతానికి మేము చేస్తుంది ఏంటంటే ట్రిక్స్ని అప్లై చేసి చేస్తున్నాం. ఓకే ఫైన్. సో వీ విల్ బీ డూయింగ్ ఇట్, అంటే ఇన్ కేసు దాన్ని ఏమంటారు, ఏమైనా ఉన్నా సరే. వన్ మోర్ డిస్క్లైమర్ ఈస్ దట్ నేను కూడా ఫర్ 2015 పేపర్ చేసి ఐ థింక్ మేబీ ఐ ఆల్సో డీన్ టు 2015 పేపర్ ఫ్రమ్ మోర్ దెన్ మేబీ 3-4 years నో. సో నాకు ఆన్సర్స్ రాంగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వీఆర్ డూయింగ్ ఇట్ లైవ్. ఓకే, ఇప్పుడు లైవ్లో చేద్దాం పేపర్ని. రైట్ అవుతుందో రాంగ్ అయితే నాకు తెలియదు. సో ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని అన్నీ బేసిక్గా చేస్తున్నాం. సో ఇన్ కేస్ శ్రీనాథ్ ఉన్నాడు కాబట్టి శ్రీనాథ్ విల్ బి డిస్కసింగ్ ఇట్. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా అంటే ఎలా అప్రోచ్ అయ్యానో వాడు అడుగుతూ ఉంటాడు, నేను చెప్తూ ఉంటాను. సో డిస్కషన్లోని ఫాస్ట్గా అయిపోతుంది. సో హోప్ఫుల్లీ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తూ చలో లెట్ స్టార్ట్. శ్రీనాథ్, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ పెట్టావా? పెట్టినా. ఆన్సర్ ఏం పెట్టావు? సి పెట్టినా. ఓకే ఫైన్. ఫస్ట్ నేను చేసిన తర్వాత నువ్వు ఆన్సర్ చెప్తావు ఎలా? ఫస్ట్ నువ్వు చెయ్యి, తర్వాత నన్ను ఆన్సర్ అడుగు. ఓకే, దట్ వుడ్ బి బెటర్. ఓకే, ప్రధానమంత్రి జన్ధన్ యోజన హ్యాస్ బీన్ లాంచ్డ్ ఫర్. ఓకే, జన్ధన్ యోజన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ నో ఇట్ ఇస్ జామ్ ట్రినిటీ రిలేటెడ్. చూద్దాం. ప్రొవిజన్ హౌసింగ్ లోను, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్, ఇంకా ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఇంకోటి ఫైనాన్షియల్ హెల్ప్. సో దిస్ ఇస్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఓకే, జామ్ ట్రినిటీ. సో ఐ వుడ్ గో విత్ సి. ఆన్సర్ ఈజ్ సి. ఓకే, నెక్స్ట్. With reference to 14th Finance Commission, which of the following statements are correct? శ్రీనాథ్, ఇన్ కేసు నీకేమైనా ఉంటే మిడిల్లో క్వశ్చన్ దగ్గర అంటే అప్రోచ్ అయ్యే విధానం కానీ ఏదైనా ఉంటే అడుగు, నేను చెప్తుంటా. ఓకే, షూర్, ఫైన్. With reference to 14th Finance Commission, which of the following statements is correct? It increased the share of states in the central divisal pool from 30 to 42. I think this has been exactly అయితే 42 చేశారు, కరెక్టే, బట్ ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు. ఓకే, ఇట్ హ్యాస్ మేడ్ రికమెండేషన్స్ కన్సర్నింగ్ స్టేట్ సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్. ఇది వెరీ జనరిక్, నాకు ఎందుకు ట్రూ అనిపిస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఫ్యాక్ట్ అది. ఇట్ హ్యాస్ బి ఇంక్రీజ్డ్ షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ డివిజిబుల్ ఫ్రమ్ 32 to 42. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ద రీజన్ బీయింగ్ నాకేమనిపిస్తుంది, 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చినప్పుడు 41 to 42 ఇంక్రీజ్ చేశారని నాకు గుర్తుంది. ఎందుకంటే అది జేఎండ్కి ఇంక్లూడ్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 2019లో చేసిన తర్వాత వచ్చిందని. సో 2019లో వచ్చింది 15th ఫైనాన్స్ కమిషన్ కదా. సో నాకు గుర్తున్నది 41 to 42 15th ఫైనాన్స్ కమిషన్లో అయినట్టు గుర్తు. అండ్ ఆల్సో ఇది ఫ్యాక్ట్, ఇది 2015 టైంలో అయితే అవ్వలేదు. సో నాకెందుకో అనిపిస్తుంది అది రాంగ్ అని ఫస్ట్ స్టేట్మెంట్. సో మై ఆన్సర్ వుడ్ బి బి 2 ఓన్లీ. నువ్వేం పెట్టావు? బి. ఆన్సర్ ఈజ్ ఏ. సెకండ్ 2015 కదా. యా, 2015 ఆన్సర్ ఏ అంటే 1 ఓన్లీ. ఓ, విత్ రెఫరెన్స్ టు 14th కమిషన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. ఓకే, సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్ లేవంట. రికమెండేషన్ ఉన్నాడు కదా, రికమెండేషన్ జనరల్లీ రైట్ అవ్వాలి కదా, ఒకటన్నా రికమెండ్ చేసే పాసిబిలిటీ ఉంది కాబట్టి. ఇట్ హ్యాస్ మేడ్ రికమెండేషన్స్ కన్సర్నింగ్ సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్. బట్ యా కరెక్టే, బట్ సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అనేది మేబీ 15th ఫైనాన్స్ కమిషన్లో వచ్చిందేమో. వీఆర్ నాట్ షూర్, విచ్ ఈస్ ఫ్యాక్చువల్ నాలెడ్జ్. ఓకే, సో ఐ థింక్ వీ నీడ్ టు రీడ్ దిస్ 5th ఫైనాన్స్ కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, అంటే సో జస్ట్ యూ నీడ్ టు మార్క్ ద ఫైనాన్స్ కమిషన్ చదువుకో తర్వాత. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఫర్టిలైజర్ డిక్లరేషన్ ఈజ్ రీసెంట్లీ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు అఫైర్స్ ఆఫ్ ఏషియన్, బ్రిక్స్, OECD, WTO. నా ప్రకారం నాకేమీ తెలియదు, బట్ ఐ వుడ్ గో విత్ ఐ డోంట్ నో, ఇట్ కెన్ బి బ్రిక్స్ ఆల్సో, బట్ WTO. నాకెందుకో ఫర్టిలైజర్ డిక్లరేషన్ బ్రిక్స్ స్థాపించింది అప్పుడు, ఆ టైంలో ఎందుకో 2015 అంటే అప్పుడే బ్రిక్స్ దగ్గర వస్తుంది. నాకు ఎందుకు బ్రిక్స్ అనిపిస్తుంది. ఐ విల్ గో విత్ బ్రిక్స్. నువ్వు? WTO. థర్డ్ ఈజ్ బి, బ్రిక్స్. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్, ఫర్టిలైజర్ ఈజ్ రిలేటెడ్ బ్రిక్స్. అండ్ ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ ఇప్పుడు వచ్చింది కాబట్టి, సో బ్రిక్స్ కరెన్సీ వచ్చింది కాబట్టి ఐ థింక్ అగైన్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఆల్ నెసెసరీ ఈసారి ఆప్షన్ విధంగా రావచ్చు ఫర్టిలైజర్ డిక్లరేషన్. ఓకే, సో నేను జస్ట్ రీడ్ దిస్ కరెంట్ అఫైర్స్. బ్రిక్స్ కరెన్సీ వచ్చింది కాబట్టి డిస్కషన్ వస్తుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్. A decrease in tax to GDP ratio of a country indicates which of the following? Decrease in tax to GDP ratio. Okay. Into the decrease in which of the following? Slow economic growth rate, less equitable distribution of national income. Okay. Select the following. Okay, 2 statements ఉన్నాయి. Okay.
డిక్రీజ్ ఇన్ ట్యాక్స్ టు జీడిపి రేషియో ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండికేట్స్ ద అంటే ట్యాక్స్ ఎక్కువ ఉంటే మంచిది, ఎందుకంటే ట్యాక్స్ వస్తే రెవెన్యూ కంట్రీ బాగుపడుతుంది. డిక్రీజ్ అయిందని దాని మీనింగ్ ఏంటి? ఎకానమిక్ గ్రోత్ స్లో ఉందని. ఇట్ కెన్ బి పాసిబుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కానీ ఇండికేట్స్ విచ్ ఆఫ్ ద ఇట్ కెన్ బి పాసిబుల్, ఎందుకంటే గ్రోత్ రేట్ తగ్గింది అనుకో, గ్రోత్ రేట్ తగ్గితే అంటే ట్యాక్స్ కూడా తగ్గుతుందేమో, బట్ వీఆర్ నాట్ షూర్. బట్ ఇట్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ గ్రోత్ రేట్. ఓకే, వీఆర్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. స్టిల్ లెస్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ సెకండ్ అండ్ ట్యాక్స్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ నేషనల్ ఇన్కమ్ మాట్లాడదు. సో ఐ విల్ గో విత్ వన్ ఓన్లీ, 4th A. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే లైక్ దట్ ఈస్ నథింగ్ నా, ఎందుకంటే ఫ్యాక్షన్ ఎక్కడ మన ఈక్వాలిటీ ఎక్కడ ఉండలేవు, వాళ్ళు చెప్పలేదు. నైస్. 4th is A అంతే. 5th question. In the South Atlantic and Southeastern Pacific regions in tropical latitude, cyclone doesn't originate. Okay. South Atlantic and Southeastern Pacific regions in tropical latitudes. Okay. Cyclone doesn't originate. What is the reason? Okay, sea surface temperatures are low. ITCZ seldom occurs. Coriolis force is too weak. Coriolis too weak అయితే పాలసీ, ఎందుకంటే సౌత్ అట్లాంటిక్ అంటే ఆల్మోస్ట్ కిందకి కదా, కొరియల్స్ ఫోర్స్ 0 ఉండేది, ఓన్లీ ఈక్వేటర్ దగ్గర ఉంటుంది. సో డోల్డ్రమ్స్ ITCZ అక్కడ 5 degrees south 5 degrees north అంతే. ఆప్షన్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ దోస్ రీజన్, ల్యాండ్ అనేది దిస్ ఈజ్ ఓకే ఫైన్. బట్ సైక్లోన్ ఫార్మ్ అవ్వాలంటే ఫస్ట్ ఏం కావాలి? టెంపరేచర్. ఎందుకంటే ఫస్ట్గా ఫార్మ్ అవ్వాల్సిన టెంపరేచరు. ITCZకి సైక్లోన్కి మనం ఎప్పుడు చదువుకోలేదు, సో చదువుకోలేదు కాబట్టి అది ఆప్షన్ లేదు. ఆప్షన్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ దోస్ రీజన్స్ ఈజ్ గుడ్. అది ఇప్పుడు దేనికి మంచిది అంటే సెలనిటీ లేదంటే సీ సర్ఫేస్ టెంపరేచర్ వాటికి. బట్ ఎందుకో ఐ వుడ్ గో విత్ A బికాస్ ఆఫ్ టెంపరేచర్, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఇట్ కెన్ బీ. నేను ఇక్కడ సీని ఎలిమినేట్ చేసిన బికాజ్ ఇక్కడ పెట్టాలి అనుకుంటే కొరియాలిసిస్ ఫోర్స్ ఇస్ వీక్ అనొచ్చు, కానీ కొరియాలిసిస్ ఫోర్స్ ఇస్ టూ వీక్ ఏంటిది, లైక్ ఇట్స్ మేకింగ్ నో సెన్స్. వీక్ అన్నా అయిపోతుంది, కొరియాలిసిస్ ఫోర్స్ ఇస్ టూ వీక్ అంటే అది సొంతంగా క్రియేట్ చేసాడు. అవసరం లేదు. ఇంకోటి యాబ్సెన్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ దీస్ రీజన్స్, యాబ్సెన్స్ లైక్ ఇలాంటిది కాస్త ఎక్స్ట్రీమ్. కొంత ఎక్కడ భూమి మీద ఎక్కడ కూడా యాబ్సెన్స్ అనేది ఉండదు, కొద్దిగా ఎంత కొంత ల్యాండ్ ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్ యాబ్సెన్స్ అనేది ఎక్స్ట్రీమ్ అనిపించింది నాకు. సో C and D అవుట్ అండ్ అవుట్. సో నువ్వు ఆన్సర్ పెట్టావు, నేను బీనే పెట్టిన. నాకు విత్ నాలెడ్జ్ తెలుసు, డోల్డ్రమ్స్ ITCZ 5 degrees north 5 degrees south. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 5th is Bombay. యా, ఓకే. సో దట్ ఈజ్ ఐ థింక్ ఐ షుడ్ రీడ్ అబౌట్ ఇట్. యా, ఓకే. ఆన్సర్ ఈజ్ B, సుమన్ తప్పు. సీ సర్ఫేస్ టెంపరేచర్ నాకు ఎందుకు కాదనిపిస్తుంది అంటే, నాకు ఎంత అవుతుంది అనిపించింది అంటే, సీ సర్ఫేస్ టెంపరేచర్లో మరీ అంతేం లేదు, వేరియేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. నీకు 17 to 23 అంటే ఆ రేంజ్లోనే ఉంది. మ్యాక్సిమం 26. ఇట్స్ ఓకే. బట్ సీ సర్ఫేస్ టెంపరేచర్, బట్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ B ఆప్షన్ నాకు ఇప్పుడు మళ్ళీ చూస్తే ITCZలో సెల్డమ్ అక్కర్స్ ఉంది. సెల్డమ్ అనేది సొంతం క్రియేట్ చేయరు. సెల్డమ్ అనే పదాన్ని వర్డ్ అసలు మీనింగ్ ఎవరికి తెలియదు. సెల్డమ్ అనే పదాన్ని సొంతంగా ఎవరు క్రియేట్ చేయడు. సో ఇట్స్ కాపీడ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. సో లేపేసింది. సో బుక్లు లేపేస్తే అది మోస్ట్లీ కరెక్ట్ అవ్వచ్చు. ఫైన్, లైక్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ అవర్ అగైన్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ 6th question చూడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇండికేట్స్ ద ఈస్టర్న్ మోస్ట్ అండ్ వెస్టర్న్ మోస్ట్ స్టేట్? ఈస్టర్న్ మోస్ట్ అండ్ వెస్టర్న్ మోస్ట్ ఏంటంటే లాటిట్యూడ్లోనే ఈస్టర్న్ మోస్ట్ అంటే అరుణాచల్. ఎక్కడుంది ఇది? వెస్టర్న్ మోస్ట్ ఎక్కడ అంటే రాజస్థాన్, గుజరాత్ కదా. యా, అంతే. అంతే. 6th is answer D. అంతే. 7th question. ట్రిక్ చెప్పు. స్టార్టింగ్ ఆప్షన్లో ఎక్కడైనా అరుణాచల్ ప్రదేశ్ ఉంటే దట్ విల్ బి ద ఆన్సర్. ఓకే. సో ఆప్షన్ B and Dలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. సో మిగిలింది మనం చూడాల్సింది Bలో రాజస్థాన్ ఉంది, గుజరాత్ ఉంది. సో ఆ రెండిట్లో డ్రా చేసుకుంటే గుజరాత్ ఈజ్ వెస్టర్న్ మోస్ట్. అంతే. సో జనరల్లీ అరుణాచల్ ప్రదేశ్ ఉంటే జనరల్లీ అదే ఆన్సర్, మోస్ట్లీ అదే ఆన్సర్ ఉంటుంది. ఓకే, ఫైన్. Consider the following statements regarding the directive principles of state policy. Okay, DPSPs basically. The principles spell out the socio-economic democracy అది in the country, అంతే కదా. socio-economic DPSPs, political ఏమో FRs. The provisions contained in these principles are not enforceable by any court. Okay, provisions contained in this not enforceable, అంతే కదా. But see, any is extreme, but if you have the knowledge, DPSPs cannot be enforced. Only state can do it, act కానీ తీసుకురావచ్చు, బికాజ్ this is a directives to state. అంతేగాని కన్ఫర్మ్ ఏం లేదు, అంత డబ్బులు లేవు మన దగ్గర. అందరికి ఈక్విటీలు చేయాలి, అందరికీ పని చేయాలి, అందరికీ చేయాలి లేవు. సో ఇట్ ఈస్ ట్రూ. సో ఆన్సర్ ఈజ్ C. సో ఆన్సర్ ఇక్కడ ఇచ్చాడు, C ఇచ్చాడు. నెక్స్ట్ 8th question చూడు.
ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హైయెస్ట్ వెయిట్ అంటే ఏది ఉంటుంది? ఓకే, మనకు తెలియకపోతే ఏం చేస్తాం? స్టీల్ అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్, ఫెర్టిలైజర్ అగ్రికల్చర్కి ఇంపార్టెంట్, ఎలక్ట్రిసిటీ ఏమో ఓకే ఫైన్ ఉంది. కోల్ అనేది నాకు తెలిసి ఉంది, బట్ నా ప్రకారం అయితే స్టీల్ అనేది ప్రతి ఇండస్ట్రీకి కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికి కావాలి, అన్ని ప్రాజెక్ట్స్కి కావాలి. సో ఐ వుడ్ గో విత్ స్టీల్, బట్ ఆన్సర్ ఏం చూద్దాం. నీకేమనిపిస్తుంది? ఐ వెంట్ విత్ కోల్. ఎందుకు? ఫర్ షూర్ ఐ నో దట్ ఎలక్ట్రిసిటీ ఫర్టిలైజర్ అయితే కాదు, కోల్ అండ్ స్టీల్. సో ఈ రెండిట్లో ఏది అని నాకు కన్ఫ్యూజ్ అయినప్పుడు నాకు ఎందుకో కోల్ అని అనిపిస్తుంది. ఓకే, బట్ ఏ అండ్ డిలో జనరల్ కన్ఫ్యూజ్ అయితే డీకి వెళ్ళాలి, బట్ స్టిల్ నాకు గట్స్ చెప్తుంది కోల్. వాడు ఆన్సర్ ఏమో ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇచ్చాడు. ఐ థింక్ మన ఎకానమీలు చాలా వీక్గా ఉన్నాయి. ఎకానమీ నేను ఇందాక కూడా పోయింది, ఎకానమీ కదా ఫైనాన్స్ కమిషన్. యా, సో మనం చేయాల్సింది ఏంటంటే 8 కోర్ ఇది అదే ఇండస్ట్రీస్ చాప్టర్ చదవాలి. ఇండస్ట్రీస్, సో ఇండెక్స్ ఇవన్నీ చదవాలి ఒకసారి మళ్ళీ. అదే మన ఎన్ఎస్ఓ ఏం చేస్తుంది అవన్నీ చూసుకొని. ఓకే ఫైన్, యూఆర్ దేర్. నెక్స్ట్ 9th question. Which of the following national parks is unique in being a swamp with floating vegetation that supports a rich biodiversity? Which of the following is unique in being a swamp with... Oh, sorry, I have to focus at all just now. Which of the following national parks is unique in being a swamp? Okay, floating area మణిపూర్లో ఉండేదిరా. మణిపూర్లో ఏముండేది? ఇది కేబుల్ ల్యాంజో. కేబుల్ ల్యాంజో. కియోల్ది ఏమో రాజస్థాన్. ఓకే, ఇన్ కేసు తెలియకపోతే. బీదర్కనికి ఏడ ఉంది? బితర్కనిక ఎదురు కదా, ఇది ఒడిస్సా అనుకుంటా. అదే మన మ్యాంగ్రూవ్ ఉంటుంది అనుకుంటా కదా, మ్యాంగ్రూవ్ ఉంటుంది ఒడిస్సా. సుల్తాన్ నేషనల్ పార్క్ హర్యానా అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్, చెక్ చేసుకో. బట్ యా, ఆన్సర్ నా ప్రకారం బిఏ. 9th is B. అదే. అండ్ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఇచ్చారు, చెప్పు. ఇక్కడ కేబుల్ ల్యాంజావో కేఈతో స్టార్ట్ అయింది, కియోలాడో కేఈతో స్టార్ట్ అయింది. సో ఇక్కడ కేతో స్టార్ట్ అయింది, ఇక్కడ కేతో స్టార్ట్ అయింది అనుకున్నాం. రెండిట్లో కామన్ వర్డ్ ఉంది. ఓకే, ఇక్కడ బితర్ కనుక బీతో స్టార్ట్ అయింది, సుల్తాన్పూర్ ఎస్తో స్టార్ట్ అయింది. సో ఇక్కడ రెండు కేతో స్టార్ట్ అయింది కదా, సో యూ వాంట్స్ టు కన్ఫ్యూజ్ బిట్వీన్ కేబుల్ ల్యాంజావో అండ్ కియోలాడో. సో ఆన్సర్ అందులోనే ఉంటుంది. ఓకే, సో రెండు ఒకే దాంట్లో స్టార్ట్ అయింది కాబట్టి మోస్ట్లీ అందులోనే ఉంటుంది. సో అట్లీస్ట్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్. ఫైన్. ఇన్ కేస్ ఎవరికి నాలెడ్జ్ అని లేకపోతే వచ్చి ఇలా చూసి పెట్టినా, ఇట్లా విషయాన్ని పెట్టినా కూడా 50-50లో. ఓకే, నైస్. 10th question చూడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్? నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఈజ్ అన్ అటానమస్ బాడీ. ఎవరికి తెలుసు నేషనల్ ఇన్నోవేషన్? నాకేం తెలియదు. ఓకే, బట్ స్టిల్ హౌ ఐఎమ్ డూయింగ్ ఇట్. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఈజ్ అన్ అటానమస్ బాడీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్. జనరల్లీ డిపార్ట్మెంట్ అని తప్పు ఉంటాయేమో అనిపిస్తుంది. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఈజ్ ఇనిషియేటివ్ టు స్ట్రెంథెన్ హైలీ అడ్వాన్స్డ్ scientific research in India's premier scientific institutions in collaboration with highly advanced foreign. ఇది జనరిక్గా ఉంది కదా, బేసికలీ కొత్తగా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చింది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలి, అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది. నాకు ఎందుకో సెకండ్ స్టేట్మెంట్ అది అనిపిస్తుంది. ఇది ఇనిషియేటివ్ స్ట్రెంత్ అండ్ హైలీ అడ్వాన్స్డ్ సైంటిఫిక్, బేసిక్ జనరిక్గా ఉంది అక్కడ, కొత్తగా ఏం లేదు, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఏం లేవు. సో సెకండ్ స్టేట్మెంట్ రైట్ అనిపిస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ బికాస్ డిపార్ట్మెంట్స్ మినిస్ట్రీస్ జనరల్ తప్పిస్తాడు కాబట్టి, సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు పెడుతున్నా. సో నా ప్రకారం ఆన్సర్ 2 ఓన్లీ వెళ్తున్నాను. నేను 2కి వెళ్ళిన. 10th ఆన్సర్ ఏమో ఏ ఇచ్చాడు. 10th అదే. అరే మనం చూస్తాం కరెక్ట్గా కీ ఇయర్ 2015. ఇదిగో యా 2015. యా 10th ఆడియన్స్ ఆన్సర్ ఏం ఇచ్చాడు అంటే ఏ ఇచ్చాడు. సో 10th ఏ అంటే ఎందుకు ఏ అంటే 1 ఓన్లీ అంట. సో బేసికలీ అటానమస్ బాడీ డిపార్ట్మెంట్ కరెక్ట్ అంట. ఇనిషియేటివ్ స్ట్రెంత్ అండ్ హైలీ అడ్వాన్స్డ్ రీసెర్చ్. సి ఐ థింక్ దిస్ ఇస్ కరెంట్ అఫైర్స్ ఆర్ లైక్ ఐఎమ్ నాట్ షూర్. సో దీనికి మనం చేసేది ఏం లేదు, కొంత అన్ని క్వశ్చన్ కరెక్ట్ అవ్వవు, కొన్ని క్వశ్చన్లు పోతే ఇది మనకు అలాంటి క్వశ్చన్ అనుకోవడమే. ఓకే ఫైన్. ఇక్కడ 10 క్వశ్చన్స్, ఎవ్రీ 10 క్వశ్చన్స్కి వీడియో అప్లోడ్ చేద్దాం. సో ఇక్కడ ఆపుదాం. యా షూర్. ఓకే.